ఈరోజు మనము కోఆర్డినేట్ జామెట్రీ నుండి సెక్షన్ ఫార్ములా మరియు సెంట్రాయిడ్ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. సో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఫస్ట్ది సెక్షన్ ఫార్ములా. చూడండి, సెక్షన్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ను వేరొక ఏదైనా ఒక లైన్ కానీ పాయింట్ కానీ కట్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ AB is a line segment. The points of A x1 y1, the points of B x2 y2. Now let P be any point which divides the line segment AB in the ratio m1 and m2. So AP and PB in the ratio m1 is to m2. Here AP is to BP or PB is equal to m1 is to m2. అంటే P అనేటువంటి పాయింట్ AB అనేటువంటి లైన్ను ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. కటింగ్ మీన్స్ సెక్షన్. ఆ సెక్షన్ ఫార్ములాను ఏ విధంగా ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలని చూడండి. సో నౌ ద పాయింట్స్ ఆఫ్ P, the points of P is equal to m1 and opposite the first point x2, m1 x2 plus m2 x1 by m1 plus m2 comma second point వచ్చేసి m1 y coordinates ఈసారి m1 y2 plus m2 y1 by m1 plus m2. So ఇక్కడ P divides the line segment AB internally in the ratio m1 is to m2. ఇక్కడ రాస్తాను చూడండి. The point P divides the line segment AB internally in the ratio m1 is to m2. అంటే P అనేటువంటి పాయింట్ ఇంటర్నల్గా కట్ చేసినట్లయితే ఆ P యొక్క పాయింట్స్ ఈ విధంగా ఉంటాయి. m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. అదేవిధంగా ఒక్కోసారి P అవుట్ సైడ్ ఎక్స్టర్నల్గా కట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి A B ఇక్కడ వచ్చేసి P ఇక్కడ కట్ చేస్తుంది. సో A నుంచి Pకి m1, ఇక్కడ B నుంచి Pకి m2. సో హియర్ P divides the line segment AB bar in the ratio m1 is to m2 externally. P divides the line segment AB bar in the ratio m1 is to m2 externally. External గా అయినప్పుడు జస్ట్ మైనస్ రాయాలి ఇక్కడ. సో నౌ the points of P is equal to m1 x2 minus m2 x1 by m1 minus m2 m1 y2 minus m2 y1 by m1 minus m2. ఈ విధంగా రెండు రకాలైనటువంటి ఫార్ములాస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ సెక్షన్ ఫార్ములా.
So if P divides the line segment AB internally in the ratio M1 is to M2, ఇంటర్నల్గా కట్ చేసినప్పుడు ప్లస్ రావాలా, ఇక్కడ ఎక్స్టర్నల్గా కట్ చేసినప్పుడు మైనస్ రావాలి. సో వీటి నుంచే మనకు మిడ్ పాయింట్ ఫార్ములా వస్తుంది. సో ఎలా ఉన్నా చూడండి, ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా, ఈ సెక్షన్ ఫార్ములా నుంచే మిడ్ పాయింట్ ఫార్ములా వస్తుంది. మిడ్ పాయింట్ మీన్స్ P is the midpoint of, if P is the midpoint of AB. సో P అనేటువంటిది మిడ్ పాయింట్ అంటే A నుంచి P కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో P నుంచి B కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. if in this case M1 is equal to M2, M1 M2 రెండు ఈక్వల్ అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే M1 ప్లేస్లో M2 రాయొచ్చు, M2 ప్లేస్లో M1 రాయొచ్చు. అప్పుడు చూడండి ద పాయింట్ ఆఫ్ P is equal to, ఇక్కడ చూడండి M1x2 ప్లస్ M2 ప్లేస్లో M1 రాస్తున్నాను, M1x1 బై M1 ప్లస్ M1 కామా సేమ్ అదేవిధంగా M1y2 ప్లస్ M1y1 బై M1 ప్లస్ M1. సో ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి either M1 or M2. నేను ఇక్కడ M1 తీసుకున్నాను. నా ఇక్కడ M1 కామన్ తీయండి, M1 కామన్ తీస్తే x2 ప్లస్ x1 బై M1 ప్లస్ M1 అంటే 2M1. ఇక్కడ కూడా M1 కామన్ తీస్తే y2 ప్లస్ y1 బై 2M1. ఓకే, సో M1 క్యాన్సిల్ చేయండి. నౌ గెట్ x1 plus x2 by 2 and y1 plus y2 by 2. This is the midpoint formula. What is section formula నుంచే we derived so midpoint formula. కాబట్టి సెక్షన్ ఫార్ములాను ఈక్వల్ షేర్ కనుక చేసినట్లయితే, ఈక్వల్ రేషియోలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేటువంటి ఫార్ములాని ఏమంటాం, మిడ్ పాయింట్ ఫార్ములా. ఈ మిడ్ పాయింట్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా ఈ రెండు యూజ్ చేసి మనము సెంట్రాయిడ్ కూడా కనుక్కోవచ్చు. సో దీంట్లోనే మనం ఇప్పుడు ట్రైసెక్షన్, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, points of trisection. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఏ విధంగా చేస్తాం చూడండి. ఇక్కడ దీంట్లో ట్రై మీన్స్ 3 అంటే 3 ఈక్వల్ పార్ట్స్గా ఒక లైన్ సెగ్మెంట్ను కట్ చేస్తే ఈ విధంగా చూడండి. ఏబి అనేటువంటిది లైన్ సెగ్మెంట్, ఇక్కడ పి, ఇక్కడ క్యూ ఈక్వల్ పార్ట్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో సపోజ్ 1 1 1 అనుకోండి. నౌ ఇక్కడ ఉండేటువంటి పి డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 1. ఏపి ఇస్ టు పి నుంచి బికి, పిబి ఇస్ ఈక్వల్ టు, సో ఏ నుంచి బికి ఒక యూనిట్, పి నుంచి బికి ఇక్కడ 1 ఇక్కడ 1 రెండు వస్తాయి కాబట్టి 1:2. అదేవిధంగా క్యూ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో, ఫస్ట్ ఏ నుంచి క్యూకు ఏక్యూ ఈస్ టు క్యూబి ఇస్ ఈక్వల్ టు, ఏ నుంచి క్యూకు రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈస్ టు క్యూ నుంచి బికి ఒక పార్ట్. సో ఏక్యూ ఈస్ టు క్యూబి ఈస్ ఈక్వల్ టు 2:1. హియర్ సో 1:2 and 2:1 is called పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ట్రైసెక్షన్లో ఉండేటువంటి రేషియోను ఈ విధంగా చూస్తాం 1:2 and 2:1.
సో దీనిపైన ఒక క్వశ్చన్ కనుక మనం చేయగలిగితే సో సెక్షన్ ఫార్ములా యూజ్ చేయొచ్చు దీని నుంచి. సో కాబట్టి ఈ పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ పైన ఒక క్వశ్చన్ రాస్తాను చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్. ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ points of trisection of the line joining the points A 2 comma minus 2 and B minus 7 comma 4. So this is the question. ఇక్కడ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటేనే 1:2 అండ్ 2:1 రెండు రేషియోస్లో సెక్షన్ ఫార్ములా వేసి చేయాలి. ఇచ్చిన క్వశ్చన్లో x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. నా లెట్ P divides the line AB in the ratio 1:2. ఇందాక మనం డయాగ్రామ్ వేసాం, మీరు గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. A, P, Q, B. Now P divides in the line segment 1:2. Next Q చేసేటప్పుడు 2:1 అని రాయాలి. Now P is equal to మనకు సెక్షన్ ఫార్ములా ఉంది, m1x2 plus m2x1 by m1 plus m2 m1y2 plus m2y1 by m1 plus m2. సో జస్ట్ ఆ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, జాగ్రత్తగా ప్లస్ మైనస్లో గుర్తుపెట్టుకుని చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇది m1 m2. చూడండి, m1 అంటే 1, ప్రతి డిజిట్కు బ్రాకెట్ పెట్టుకోండి. మైనస్ వచ్చినప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. m1 x2 అంటే -7 m1 x2 ప్లస్ m2 2 ఇంటూ x1 2 by m1 plus m2 1 plus 2. Next m1 y2 1 into y2 means 4 plus m2 into y1 2 into -2 by 1 plus 2. ఇలా సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి. 1 into -7 plus 2 2s are 4 by 3 4 plus minus plus into minus 4 by 3. So -7 plus 4. So ఇక్కడ -3 by 3 4 minus 4 0 by 3. ఫైనల్గా ఇది క్యాన్సిల్ అయితే -1 comma 0. So this is the one of the points of trisections. Next another one. Let again QB divides the line segment AB bar in the ratio 2:1. Here this is m1, this is m2. ఈ పాయింట్స్ ఏ మారవు, ఓన్లీ రేషియో మారుతుంది. Now the points of intersection, the point of trisection Q, సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా m1 m2 మారుతుంది. ఫార్ములా దీన్నే బేస్ చేసుకుని నేను అప్లై చేస్తాను. చూడండి, m1 x2 2 ఇంటూ x2 అంటే -7 ప్లస్
m2 x1, 1 into x1 means 2 by m1 plus m2, 2 plus 1 comma again second coordinate. So next m1 y2 ఇక్కడ 2 into y2 అంటే 4 plus m1 y2 plus m2 y1, 1 into y1 means minus 2 by 2 plus 1. Here simplify చేద్దాం. minus 14 plus 2 by 3. ఇక్కడ సింప్లిఫై చేస్తే 2 4s are 8 plus into minus 2 by 3. Again minus 14 plus 2 minus 12 by 3. 8 minus 2 6 by 3. 3 చేత క్యాన్సిల్ చేయొచ్చు. 3 4s are 3 2s are. So final answer is minus 4 comma 2. So these 2 points P and Q are called points of trisection. So for the line AB అనేటువంటి లైన్ కు P ఒక ట్రైసెక్షన్ కి అంటే 3 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది కాబట్టి here P and Q are called points of trisection. So next centroid of a triangle చూడండి ఏ విధంగా ఉంటుంది. So next another important one, centroid of a triangle ABC. ఇక్కడ centroid of a triangle ఏ విధంగా డిఫైన్ చేస్తారు? centroid means centroid అంటేనే concurrent point of medians, దాన్నే పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇట్స్ medians. Medians means from the vertex, 3 vertices నుంచి ఆపోజిట్ గా ఉండేటువంటి సైడ్ కు మనం డ్రా చేసేటువంటి ఒక లైన్ మిడ్ పాయింట్ చూడండి. ఇక్కడ ఈ విధంగా తీసుకుందాం. ABC from the vertex A to the midpoint of BC, D అనుకోండి. So here AD is the median from the vertex B నుంచి కూడా from the vertex B to the midpoint of AC. BE is also one of the medians. Again from the vertex C నుంచి కూడా మనము AB కి ఉండేటువంటి మిడ్ పాయింట్ ను కలిపినట్లయితే so from CF, so this is also median. So we have 3 medians, AD and BE and CF. So these 3 medians are concurrent at one point, that is point of intersection. That point of intersection is called, so denoted by G. So then centroid, that is called centroid of a triangle ABC. Now we have to find the points of the centroid G అనేటువంటి సో పాయింట్ centroid పాయింట్ కు ఏ విధంగా మనము ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. సో లెట్ ఇట్ బి A x1 y1, B x2 y2 and C x3 y3. ఇక్కడ ఏదో ఒక మీడియం తీసుకొని చేద్దాం. సో లెట్ ఇట్ బి A నుంచి G కి 2 పార్ట్స్, G నుంచి D కి ఒక పార్ట్ అనుకో. సో ఇది కూడా అంతే, BE CF అన్ని కూడా ఏదో ఒక లైన్ కు చెక్ చేద్దాం. So here G divides the line segment
G divides the line segment AD, the line segment AD in the ratio 2:1. అయితే A కు పాయింట్స్ తెలుసు మనకు x1 y1, D కి కనుక్కోవాలి. Here D is the midpoint of BC. D is equal to midpoint of BC. మనకు తెలుసు AD ని ఏమని పిలుస్తాం? మీడియన్. మీడియన్ మీన్స్ సో ఫ్రమ్ ద వర్టెక్స్ టు ద పాయింట్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. సో BC అనేటువంటి ఒక లైన్ కు మిడ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో దానికి కలిపేటువంటి జాయిన్ చేసేటువంటి లైన్ ఏమంటాం మనం? మీడియన్ అంటాం. సో నౌ ద పాయింట్స్ ఆఫ్ D is the midpoint. మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు, బై 2 వేస్తాం. x2 plus x3 by 2, y2 plus y3 by 2. నౌ క్లియర్గా మనకు A కు పాయింట్స్ ఉన్నాయి, D కి పాయింట్స్ ఉన్నాయి, రేషియో తెలుసు 2:1. నా సెక్షన్ ఫార్ములాను మనం యూజ్ చేద్దాం. G is equal to, సో ఇది M1 M2 అనుకోండి. సో M1 ఇక్కడ ఉండేటువంటి పాయింట్స్ x1 y1, లెట్ ఇట్ బి x2 y2. దీన్ని x2 దీన్ని y2గా ట్రీట్ చేస్తే మనం ఏ విధంగా రాయగలుగుతాం చూడండి. M1 2 into M1 x2 అంటే ఇక్కడ సెకండ్ పాయింట్లో తీసుకుందాం కాబట్టి x2 plus x3 by 2 plus M2 1 into x1 means x1 by M1 plus M2 2 plus 1. Similarly second point కూడా అదే విధంగా రాదు. M1 2 into y2 అంటే ఇది y2 plus y3 by 2 plus 1 into so y1 by 2 plus 1. సో జాగ్రత్తగా మీరు గమనించండి. M1 x2 plus M2 x1 by M1 plus M2, M2 y2 plus M1 y2, M2 y1 by M1 plus M2. సో ఇది ఈ యొక్క సెక్షన్ ఫార్ములా యూజ్ చేశాం. సో కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి, రెండింటిలో 2 ఇక మిగిలింది రాదు. x2 plus x3 ఇక్కడ మిగిలింది x1 1 into x1 by 3. ఇక్కడ చూడండి y2 plus y3 plus y1 by 3. దీన్ని ఆర్డర్లో రాసినట్లయితే therefore the points of centroid G is equal to x1 plus x2 plus x3 by 3 and y1 plus y2 plus y3 by 3. దీన్ని మనము the points of centroid అంటాం. centroid of a triangle గా చెక్ చేస్తాం. సో దీంట్లో కూడా మనము Gకి ఏదైనా పాయింట్స్గా తీసుకున్నట్లయితే XY అనుకుని తీసుకున్నట్లయితే మిస్సింగ్ వర్టెక్స్తో మనం కనుక్కోవచ్చు. దీన్ని కూడా మిస్సింగ్ వర్టెక్స్ని ఏ విధంగా మనం రాయొచ్చు. సో దీనిపైన ఒక క్వశ్చన్ మనం చేద్దాం. సెంట్రాయిడ్ చాలా ఇంపార్టెంట్, అన్ని ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు. సో ఒకసారి మనము ఎగ్జాంపుల్ చూద్దాం దీని నుంచి. Find the centroid of example giant. Find the centroid of triangle ABC where the points are 3 minus 5 and B point which is minus 7 4 and C point వచ్చేసి 10, -2. ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. అన్నిటిని వరుసగా x1 y1, x2 y2, x3 y3
ఈ విధంగా తీసుకోండి. డైరెక్ట్ ఫార్ములా ఉంది, యూజ్ చేయొచ్చు. లెట్ G be the centroid. Formula means x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. So here just substitute చేయండి. ఫస్ట్ కోఆర్డినేట్స్ అన్ని కూడా 3 ప్లస్ ఇక్కడ -7 ఉంది, ప్లస్ రాసి -7 ప్లస్ 10 by 3. నెక్స్ట్ -5 ప్లస్ 4 ప్లస్ y3 అంటే -2, మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్ పెట్టండి. అగైన్ 3 -7 ప్లస్ ఇంటూ -7, 3 -7 ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నాను. 3 - 7 అంటే -4 ప్లస్ 10, 6 by 3. నెక్స్ట్ -5 ప్లస్ 4, -1 ప్లస్ ఇంటూ -2. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది -1 -2 -3 by 3. ఇది క్యాన్సిల్ చేయండి. 3 2s 3 3s. ఫైనల్ ఆన్సర్ 2, -1. This is the centroid. Okay, so again the points, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సెంట్రాయిడ్ ఏ విధంగా ఇస్తుంటాడు. ద పాయింట్స్ 2, 3 xy and 3 -2, xy and 3 -2 are the vertices of triangle, or the vertices of triangle. So if the centroid of the triangle, if centroid is origin, then find xy. ఇందాక మనం చెప్పాం మిస్సింగ్ వర్టెక్స్, ఒక వర్టెక్స్ మిస్ చేసి సెంట్రాయిడ్ ఇస్తారు మనకు. దాన్ని ఏ విధంగా చేయాలో చూడండి. సింపుల్గా మనకు ఉండేటువంటి ఫార్ములా తెలుసు. G is equal to x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. G సెంట్రాయిడ్ ఇచ్చాడు. ఆరిజిన్ మీన్స్ మనకు తెలుసు పాయింట్స్ 0 0. ఇవన్నీ యాడ్ చేద్దాం. 2 plus x plus 3 by 3, 3 plus y ప్లస్ అక్కడ -2 ఉంది, -2 by 3. అగైన్ 0 0 is equal to నంబర్స్ యాడ్ చేద్దాం. అన్నోన్స్ అట్నే ఉంచుతాం. 2 plus 3 x plus 5 by 3. ఇక్కడ y 3 -2 అంటే +1, y +1 by 3. సో రెండు కోఆర్డినేట్స్ ఈక్వల్ మీన్స్ సో వాటిలో ఉండేటువంటి ఆర్డర్డ్ పేర్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఫస్ట్ పాయింట్ ఈక్వల్ అవుతుంది, సెకండ్ పాయింట్ ఈక్వల్ అవుతుంది. సో నౌ లెట్ x plus 5 by 3 equal to 0 and y plus 1 by 3 equal to 0. Now x plus 5 equal to 3 into 0 0. Here y plus 1 equal to 3 into 0 0. So x is equal to plus 5 at all day -5. So y is equal to plus 1 turn as -1. So therefore the missing vertex xy is equal to -5 and -1. సో ఈ విధంగా సెంట్రాయిడ్ పైన కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ క్లాస్లో మీకు నెక్స్ట్ వీడియోలో ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఉండేటువంటి సో స్ట్రైట్ లైన్స్ అదేవిధంగా స్లోప్ గురించి ఇంట్రొడక్షన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.